హాయ్ అండి. ఈరోజు కరకరలాడే క్యాబేజీ పకోడీ చూపించబోతున్నానండి. అందుకోసం నేను ఫస్ట్ క్యాబేజీని కొంచెం సన్నగా తరుక్కొని సాల్ట్ ఏసుకొని ఒక గంట వదిలేసానండి. బాగా సాల్ట్ ఏసి కలిపి ఒక గంట వదిలేసాను. తర్వాత ఇలా మనం వాటర్ స్క్వీజ్ చేసి పక్కన వేరే దాంతో వేసుకోవాలనమాట. చేత్తో అయినా చేసుకోవచ్చండి. లేదంటే ఒక పెద్ద టవాల్ గాని అలా తీసుకొని వాటర్ అంతా స్క్వీజ్ అయ్యేలాగా చేసి పక్కకి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. సో, నేను అలా అంతా నేను ఒక బాలలోకి తీసుకున్నాననమాట. అలా తీసుకున్న తర్వాత దాంతో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రకారము, ఉప్పు వేయలేదండి. ఆల్రెడీ అందులో వేసా కాబట్టి నేను ఇందులో ఉప్పు వేయలేదు. దీంట్లో కొరియాండర్ పౌడర్, గరం మసాలా, అలాగే జీరా పౌడర్ వేసానండి. వేసుకొని 2 గరిటెలు బియ్యపిండి, 2 గరిటెలు శనగపిండి వేసేసి బాగా కలుపుకున్నాను. కొంచెం కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసానండి. కొంచెం పొడువుగా సన్నగా తరుక్కున్నవి వేసేసి అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకున్నానండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన ఆయిల్‌లో ఇవి హై ఫ్లేమ్‌లో ఉన్న ఆయిల్‌లోనే వేయాలండి. మీడియంగా పెడితే సరిపోదు. హై ఫ్లేమ్‌లోనే పెట్టేసి పకోడీలన్నీ కాల్చుకోవాలనమాట. చాలా క్రిస్పీగా వస్తాయండి. బావుంటుంది. ఆహ్, మీరు కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదా! కరకరలాడుతూ చాలా బాగా వచ్చిందండి. సో, ఇలా మనము పప్పుకు కాంబినేషన్‌లో సైడ్ డిష్‌గా అలా తీసుకోవచ్చనమాట. సో, ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.